ఫ్రెండ్స్, ఈ అమ్మాయి చల్లని నీళ్లు తాగగానే లోపల ఏదో వేడిగా మారినట్టు అనిపిస్తుంది. ఆ నీళ్లు ఒక్కసారిగా వేడెక్కినట్టు. అదే సమయంలో ఆమె కళ్ళు తన కూతురు మెడ మీద పడుతుంటాయి. కళ్లలో రక్తం కోసం ఆకలి అవుతుంటుంది. అక్కడే పక్కన నిలబడ్డ నాని ఈ వింత ప్రవర్తన చూసి వెంటనే ఏదో సాకు చెప్పి పిల్లల్ని గది నుంచి బయటకు తీసుకెళ్తుంది. కానీ అదే సమయంలో జన్నల నుంచి వచ్చిన సూర్యరశ్మి ఆ అమ్మాయిని కంగారు పెట్టేస్తుంది. నాని ధైర్యం తెచ్చుకుని ఆమె దగ్గరికి వెళ్లి అంతా సాధారణంగానే ఉందని చూపించడానికి ప్రయత్నిస్తుంటుంది. తర్వాత పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అర్థమవుతుంది. కానీ డోర్ దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయి ఒక్కసారిగా గట్టిగా అరిచి అందరినీ ఆపేస్తుంది. నాని భయంతో ఊపిరి ఆగినట్టయింది. ఆమె మెట్లు దిగుతూ నేను పిల్లల్ని సూపర్ మార్కెట్ కి తీసుకెళ్తున్నా అని అబద్ధం చెప్తుంది. కానీ ఆ అమ్మాయి మీద దాని ప్రభావం ఏమీ ఉండదు. ఆమె పిల్లల్ని ఒక ఆకలితో కూడిన తోడేలు గొర్రెల మంద చూసినట్టు చూడసాగుతుంది. ఇప్పుడే తన పదునైన పళ్లతో గుచ్చేస్తుందేమో అనిపిస్తుంది. కానీ ఆ క్షణంలో ఆ అమ్మాయి తనలోని మానవత్వాన్ని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకుంది. నాని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పిల్లల్ని తీసుకుని కారులో ఎక్కించి బయటకు పరిగెత్తుతుంది. కానీ వాళ్లు వెళ్లగానే ఆ అమ్మాయి భర్త బిజినెస్ ట్రిప్ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. నాని పిల్లలతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ అమ్మాయి తన భర్తను కిరాతకంగా చంపేసిన దృశ్యం కనిపిస్తుంది. నానికి అర్థమైంది ఇక పరిస్థితి పూర్తిగా చేజారిపోయిందని. ఆమె పిల్లల్ని గుండెకు హత్తుకుని అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ డోర్ దగ్గర ఆ అమ్మాయి నిలబడి ఉంటుంది. పూర్తిగా వైరస్ తో సోకిన జోంబీగా మారిపోయి కళ్లలో మానవత్వం కనిపించదు. ఆమె పిచ్చిలో అందరి మీద దాడి చేయడానికి ముందుకు వస్తుంటుంది. ఆ చివరి క్షణంలో పిల్లల స్నేహితురాలు ముందుకొచ్చి ఆ అమ్మాయి దాడిని అడ్డుకుంటుంది. కానీ తాను దారుణంగా గాయపడుతుంది. అందరూ భయంతో వణికిపోతూ ఏదో ఒక సీక్రెట్ రూమ్ లోకి పరిగెత్తి దక్కుంటారు. ఇనుప డోర్ ని తమ బలంతో గట్టిగా పట్టుకుంటారు. కానీ ఆ అమ్మాయి అప్పుడే పూర్తిగా జోంబీగా మారిపోయి ఉంటుంది. తన సొంత పిల్లల మీద కూడా దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించదు. ఆమె భర్త కూడా పిచ్చిలో డోర్ ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో టీమ్ హంటర్ అక్కడికి చేరుకుంటాడు. అతను వెంటనే దాడి చేసి అందరినీ కాపాడుతాడు. ఒక్క మనిషి కూడా ఇన్ఫెక్ట్ అయితే మొత్తం నగరం ప్రమాదంలో పడుతుందని వాడికి తెలుసు. అందుకే వాడు ఒక్కొక్కరిని పరిశీలిస్తుంటాడు. అప్పుడు అతని చూపు నాని చేతి మీద పడ్డ గాయం మీద పడుతుంది. వాడు ఒక్క క్షణం ఆగిపోతాడు. తర్వాత అందరికీ వెంటనే బయటకు వెళ్ళండి అని ఆర్డర్ ఇస్తుంటాడు. నాని పిల్లల్ని తీసుకుని అక్కడ నుంచి ముందుకు వెళుతుంది. కానీ నానిని అక్కడే వదిలేయాల్సి వస్తుంది. నాని ఇంకా తేరుకోకముందే టీమ్ హంటర్ ఏమాత్రం ఆలోచించకుండా ట్రిగ్గర్ ని నొక్కేస్తాడు.